నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. ప్రపంచాన్ని మార్చడం ముఖ్యం కాదు. ముందు నువ్వు మారడం ముఖ్యం. నీ బలహీనతలు నీ శత్రువు ఎత్తి చూపినా అంగీకరించు. అప్పుడే నువ్వు మరింత బలవంతుడిగా మారుతావు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, జనవరి 23, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:53, సూర్యాస్తమయం సాయంత్రం 6:02. చంద్రోదయం మధ్యాహ్నం 3:58, చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:44. తిథి త్రయోదశి రాత్రి 8:42 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం ఆరుద్ర ఉదయం 6:24 వరకు, తదుపరి పునర్వసు. కరణము కౌలవ ఉదయం 8:13 వరకు, తదుపరి తైతుల. రాత్రి 8:42 వరకు, తదుపరి గరిజ. యోగము ఐంద్రము ఉదయం 7:55 వరకు, తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:13 నుండి 4:18 వరకు. యమగండం ఉదయం 9:40 నుండి 11:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:27 నుండి 1:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి 9:51 వరకు. తిరిగి రాత్రి 11:10 నుండి 12:02 వరకు. వర్జ్యం రాత్రి 7:21 నుండి 9:05 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు రాత్రి 7:49 నుండి 9:31 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:50 వరకు. జనవరి 23 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి రాత్రి 8:42 వరకు ఉంటుంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. అయితే ఈరోజు ఉన్న నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఈ రోజంతా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రము కాదు. ఇంకా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మిథున రాశిలోను ఉంటారు. ఈరోజు సుభాష్ చంద్ర బోస్ గారి జయంతి. వారి గురించి కొంచెం తెలుసుకుందాం. 1879 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జానకీనాథ్ ప్రభావతి బోస్లకు నేతాజీగా గుర్తింపు పొందిన సుభాష్ చంద్రబోస్ జన్మించారు. చిన్నతనంలో నుంచి విద్యలో రాణించాడు. రామకృష్ణ పరమహంసం స్వామి వివేకానందుడి మార్గంలో పయనించి సన్యాసం తీసుకోవడానికి తీర్మానించాడు. వారు ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగాడు. జాతీయ కాంగ్రెస్లో చేరి దేశ స్వతంత్ర పోరాటంలో పాల్పంచుకున్నాడు. బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంగ్లాండ్ వ్యతిరేకులను కలిసి ఒక ఐక్య కార్యాచరణ కార్యక్రమానికి ప్రయత్నం చేశాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థను స్థాపించి ఆర్మీని ఏర్పాటు చేశాడు. స్వతంత్ర పోరాట సమయంలో బ్రిటిష్కు వ్యతిరేకంగా జైలుకు వెళ్లిన బోస్ 1936లో దేశ బహిష్కరణకు కూడా గురయ్యాడు.
జై హింద్. ఈరోజు పండుగ, దాని ప్రత్యేకత త్రయోదశి వ్రతం. త్రయోదశి వ్రతం చేసినట్లయితే మహాశివుడు ప్రసన్నమవుతాడు. సకల సుఖాలు, సర్వ సంపదల కోసం ఈ వ్రతం చేస్తారు. ముఖ్యంగా అధికారం, హోదా కావాలనుకునేవారు త్రయోదశి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నియమనిష్టలతో శ్రద్ధగా చేసినట్లయితే ధనధాన్యాలు, భోగభాగ్యాలు వేటికి కొదవ ఉండదు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. సన్నిహితులు, శ్రేయోభిలాషులతో చర్చలు జరుపుతారు. వృషభ రాశి. ఆదాయానికి కూడా లోటు ఏర్పడి ఇబ్బంది కలిగిస్తుంది. మిథున రాశి. కుటుంబ సభ్యులు మీపై కొన్ని అభాండాలు మోపి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. మీ అంచనాలు తప్పి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సింహరాశి. ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగి లాభం పొందుతారు. కన్య రాశి. మీ మాటకు ఎదురు ఉండదు, మీరు చెప్పిందే వేదంగా ఉంటుంది. తులారాశి. ద్వేషించే వారిని సైతం ప్రేమిస్తారు. సమాజంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. వృశ్చిక రాశి. గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ధనుస్సు రాశి. ఆదాయానికి ఖర్చుకి మధ్య లోటు ఏర్పడినా అధిగమిస్తారు. మకర రాశి. ఎదుటి వారిని మెప్పించి వారి అభిమానం పొందుతారు. కుంభరాశి. ఎవ్వరినీ నొప్పించకుండా నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీరే సాటిగా నిరూపించుకుంటారు. మీనరాశి. మీ నిర్ణయాల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.